తులారాశి వాళ్ళు ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకుంటే చాలు, డబ్బు మీ దగ్గరికి దూసుకొస్తుంది. అలానే కాకుండా మీకు ఉండే ధన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ఏంటంటేనండి, మీరు ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్కి అత్యంత శక్తి ఉంటుంది. ఈ నెంబరు విశ్వంలోనే చాలా పవిత్రమైన నెంబర్గా భావిస్తారు. ఈ నెంబర్ ఏంటంటే కనుక డబ్బుని ఆకర్షిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు ఉండే ధన సమస్యని పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అసలు తులారాశి వారు ఏ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే తులారాశి వాళ్ళండి చెప్పాలంటే ఒక రకంగా వీరికి మంచి మనస్తత్వం ఉంటుంది. వీరు చాలా మంచి వాళ్ళు. అలానే కాకుండా చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యక్తిగతం కావచ్చు, అలానే కాకుండా వీరి పర్సనల్ లైఫ్గా మనం చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటేనండి ధన సమస్యతో బాధపడిపోతూ ఉంటారు కదా. అలా తులారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబరు చాలా పవిత్రమైనదండి, చాలా శక్తివంతమైనదనమాట. ఈ నెంబర్కి ఏంటంటే కనుక విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన అంటే పవర్ అనేది ఉంటుంది. కొన్ని నెంబర్స్ ఇలా ఉంటాయండి, ఏంటంటే డబ్బుని ఆకర్షిస్తాయన్నమాట. ధనాన్ని చాలా వరకు కూడా రప్పించటానికి ఉపయోగపడతాయి. అలానే కాకుండా ఏంటంటే ధన ద్వారాలను మనకేంటంటే కనుక తెరిపిస్తాయన్నమాట. మన మానవ జీవితంలో ధన ద్వారాలని ఉంటూ ఉంటాయండి. అవేంటంటే మూసుకుపోయాయి అనుకోండి, ధనం వచ్చే మార్గాలన్నీ కూడా ఏంటంటే ఆగిపోతాయి. అంటే డబ్బు మన చేతికి రాదు. మనం ఎంత కష్టపడ్డా కానీ మన దగ్గర ఏంటంటే చిల్లి గవ్వ కూడా ఉండక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. అలా కాకుండా మన దగ్గరికి ధనం రావటానికి, ధన ద్వారాలు మనకు తెచ్చుకోవటానికి, ధనం ఎప్పుడు కూడా మన దగ్గర ఆడుతూ ఉండటానికి అవకాశం ఉంటుంది. నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా మన దగ్గర అంటే పర్మనెంట్గా ఉండటానికి, మనం సంపాదించుకునే దాంట్లో మనకు మిగలటానికి, అలానే కాకుండా ఎప్పుడు కూడా అంటే డబ్బులు లేవే, డబ్బులు రావటం లేదే, ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుంది అన్నట్టుగా కాకుండా ఎప్పుడు కూడా డబ్బు అనేది మన చేతికి అందటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. మనము ఈ యొక్క తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అండి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ధన సమస్య వీరికి వస్తూనే ఉంటుంది. వచ్చినప్పటికీ కూడా ఏంటంటే పెద్దగా ఎవరిని కూడా అండి వీరు అంటే డబ్బు అడగటం కానీ, ఒకరి దగ్గరికి వెళ్ళి మా దగ్గర లేదు అని చెప్పుకోవటం కానీ, ఇలాంటి అంటే స్వభావాన్ని వీళ్ళు కరిగి ఉండరండి. లేకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఒకటి తిని ఈ రోజు గడుపుకోవాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. అంటే మమ్మల్ని అంటే ఈ యొక్క తులారాశి వాళ్ళు మేము లేదన్నట్టుగా కాకుండా మా దగ్గర అన్నీ ఉన్నాయి అన్నట్టుగా అంటే ఉండాలి అన్నట్టుగా భావించుకునే రకం వీరు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా నవ్వుతూ హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఎంత బాధ ఉన్నా కానీ వీరు మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వీరిలోనే వీరు ఏంటంటే సాల్వ్ చేసుకుంటూ ఉంటారు ఆ సమస్యల్ని. కాబట్టి ఏంటంటే ఒకవేళ మీకు ఇలా కనుక ఉన్నట్టయితే ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైనది. దీని ద్వారా మీకు ఖచ్చితంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. డబ్బు అనేది రావటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ధన ద్వారాలు తెచ్చుకుని ధనం అనేది మీ దగ్గర పుష్కలంగా ఉంటుంది. దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెంబరు అంటే మీ దగ్గర పెట్టేసుకోండి. అంటే నార్మల్గా ఒక తెల్లని కాగితం తీసుకోండి, దాని మీద రాసేసుకొని మీ పర్సులో పెట్టుకోండి. అంటే మగవాళ్ళు అయితే పర్సులో, ఆడవాళ్ళకు కూడా ఏంటంటే పర్సు ఉంటే పర్సులో పర్సనల్గా మనం పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న పర్సెస్ అందులో కూడా మనం పెట్టుకోవచ్చు. నెంబర్సే కదా అనుకోకండి, నెంబర్స్కి విశ్వంలో అత్యంత శక్తి ఉంటుందండి, చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట నెంబర్స్కి. నెంబర్సే కదా అనుకుంటాం కానీ కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం, కొన్ని కార్లలో కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే కనుక పర్సనల్గా కూడా లక్కీ నెంబర్స్ని పెట్టుకుంటారు. అలా నెంబర్స్కి చాలా శక్తి ఉంటుందన్నమాట. కొన్ని పరిహారాలు చేయలేని పనులు ఏంటంటే కనుక నెంబర్స్ చేస్తాయి. నెంబర్స్ ది బెస్ట్గా భావిస్తారు, అత్యంత శక్తివంతమైనవిగా చెప్తూ ఉంటారనమాట. నెంబర్స్ వల్ల ఏంటంటే కనుకనండి మన జీవితం బాగా మారుతుంది, మనకి ఇబ్బంది అనేది ఉండదనమాట. చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. మన లైఫ్లో కొన్ని బాధలు అనేవి తగ్గటానికి కూడా ఈ నెంబర్స్ ఏంటంటే కనుక మనకు చక్కగా వర్తిస్తాయని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఆ ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతారనమాట. విశ్వము ఎప్పుడు కూడా మనకు అంటే మంచిని సూచిస్తూ ఉంటుంది. కానీ మనం ఏంటంటే కనుక కొన్ని దారులు అంటే చెడుగా ఎంచుకొని చెడు దారుల్లో వెళ్ళి కొన్ని సమస్యలను తెచ్చుకుంటాం. ఆ సమస్యలను తొలగించుకోవడానికి అనేక రకాల పరిహారాలు కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి. వాటిని ఆచరించడం వల్ల కూడా ఏంటంటే ఫలితాలు వస్తాయి. కొందరికి పరిహారాలు పనిచేస్తాయి, కొందరికి ఏంటంటే నెంబర్స్ పనిచేస్తాయి, కొందరికి ఏంటంటే కనుక ఇలా తాంత్రిక పరిహారాలు పనిచేస్తూ ఉంటాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయండి. అందరికి ఇవే వర్తిస్తాయి, అందరికి ఇలానే ఉంటుందని కాదు. ఒక్కొక్కరికి ఏంటంటే కనుక ఒక్కొక్కలాగా ఉపయోగపడతాయని ఒక రకంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుకనండి చక్కగా ఆచరించేసుకుని ఫలితం పొందండి. ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉంటుంది. చేసేసుకున్న తర్వాత మీరు తప్పక ఆశ్చర్యపోతారండి. అంటే ఇంత మంచి ఫలితం వచ్చిందా, ఈ నెంబర్కి ఇంత శక్తి ఉంటుందా అనేసి ఏంటంటే కనుక మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే. అందుకే ఏంటంటే కనుక దీనికంటూ గుర్తుపెట్టుకోండి, తిదివార నక్షత్రం అంటూ
ఏమీ లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ మనం ఏంటంటే కనుక ఈ నెంబర్ని అంటే ఒక తెల్లని కాగితం తీసుకుని స్నాన కార్యక్రమాలు చేసుకుని తెల్లని పేపర్ తీసుకుని ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక ముందుగా మనం ఎలాగైతే రాసామో అలాగే రాయండి. మళ్ళీ మీరేంటంటే కనుక సపరేట్గా రాసుకోకండి. ముందు 555 రాసాము, ఆ తర్వాత 11 రాసాము, అంటే 111 రాసాము, ఆ తర్వాత 888 రాసాము. ఎందుకండి 3 సార్లు రాశారని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించుకోండి, మీరు 555 ఉంది కదా, ఈ నెంబర్ ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం అండి. అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అమ్మవారి యొక్క అదృష్ట సంఖ్యగా కూడా మనకు శాస్త్రం చెబుతుంది. అలానే లక్ష్మీదేవికి 5 అంటే చాలా ఇష్టం. 5 అనే సంఖ్యతోనే లక్ష్మీదేవికి అంటే సూచించబడుతుంది, అదృష్టంగా భావించబడుతుంది. 5 అంటే లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. కాబట్టి 5 అనే సంఖ్య చాలా పవిత్రమైనది. మన డబ్బు 3 రెట్లు పెరగడానికి ఈ 555 అనే నెంబర్ మనకు ఉపయోగపడుతుంది. విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్ ఈ 555. అలానే కాకుండా చాలా మందికి కూడా లక్కీ నెంబర్గా కూడా ఏంటంటే 555 పెట్టుకుంటూ ఉంటారు. ఇది చాలా వరకు కూడా మనం పవిత్రంగా భావిస్తాం. ఒక విషయం ఏంటంటే కనుకనండి, నెంబర్స్లో కూడా దైవానికి సంబంధించినవి ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే దేవుడికి సూచించే నెంబర్లుగా కూడా పరిగణిస్తారనమాట. ఈ 5 అయితే లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతారు. 1 వచ్చేసి ఏంటంటే శివుడికి ఇష్టమని చెబుతూ ఉంటారు. 1 అంటే కనుక ఎప్పుడు కూడా అండి నెంబర్ 1గా ఉండటానికి, నెంబర్ 1గా ఎదగటానికి ఎప్పుడు కూడా మన జీవితంలో అంటే ధనం ఈ రోజు లేదు అంటే నార్మల్గా ఏంటంటే 0 నుంచి మనం అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాం కదా, 0 అంటే 0లో ఉన్నప్పుడు కూడా 1 నుంచి మనం ప్రారంభం అవుతాం. కాబట్టి 1 నుంచి మనం ఎదగటానికి ఆ 1ని ఇంకా 2 మనం అంటే పెంచుకోవటానికి మనకు చాలా వరకు కూడా ధనం మన దగ్గరికి రావటానికి, ధన ద్వారాలు తెచ్చుకోవటానికి, ఎప్పుడు కూడా అండి ఐశ్వర్యం మనకు కలగటానికి, చక్కటి అభివృద్ధి ఉండటానికి, అలానే కాకుండా ఏంటంటే మనం ఏంటంటే చాలా వరకు కూడా ఖర్చులు తగ్గించుకోవటానికి, మితిగా ఖర్చు పెట్టుకోవటానికి, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన దరిద్రాలు పోయేసి మనకు మంచి యోగాలు సిద్ధించడానికి ఈ 1 అనే సంఖ్య చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక బాగా పనిచేస్తుందని కూడా ఒక రకంగా మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 888 అనే నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఏంటంటే కనుకనండి 8 అంటే కనుక అష్టలక్ష్ములను కూడా చెబుతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి కూడా అంకితం చేయబడుతూ ఉంటుంది. 7, 8 అనే నెంబరు కొంచెం ఏంటంటే కనుకండి గుర్తుపెట్టుకోండి, ఇవి మన సొంతంగా చెప్పేవైతే కావు, శాస్త్రాల్లో చెప్పబడ్డవి. ముఖ్యంగా ఈ తులారాశి పరంగా ఏంటంటే కనుక ఈ యొక్క 555 కావచ్చు, 111 కావచ్చు, 888 కావచ్చు, ఈ నెంబర్స్ 3 కూడా ఏంటంటే కనుక అధికంగా ధనాన్ని తెచ్చిపెడతాయి. అంటే ఈ నెంబర్ని పెట్టుకోగానే మీరు కోట్లల్లో మీ సంపాదన ఉంటుంది, మీరు కోట్లల్లో అంటే కోట్లకు అధిపతులు అయిపోతారని కాదండి. నార్మల్గా మనం కష్టపడతాం కదండి, కష్టపడి డబ్బుని సంపాదిస్తాం. అయినప్పటికీ కూడా ఏంటంటే మన దగ్గర మిగలదు, చాలదు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు కదా కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ నెంబరు డబ్బంతా కూడా ఖర్చు అయిపోకుండా మనం సంపాదించిన దాంట్లో తృప్తిగా ఉండేసి మన దగ్గర డబ్బు నిలవటానికి, నిలకడగా ఉండటానికి, ఇబ్బంది లేకుండా ఉండటానికి, చక్కగా మనకేంటంటే కనుక పని చేయటానికి ఉపయోగపడుతుంది ఈ నెంబరు. కాబట్టి ఏంటంటే ఈ నెంబర్ చాలా శక్తివంతమైనవి, పవర్ఫుల్. కాబట్టి తులారాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇలా తెల్లని కాగితం తీసుకొని దానిపైన ఎలాంటి గీతలు రాతలు ఉండకూడదు. మళ్ళీ గీతలు రాతలు ఉంటే అవి పనిచేయవు కదా, కాబట్టి గీతలు రాతలు లేకుండా వైట్ పేపర్ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ముందు పైన ఏంటంటే 555 రాయండి, కింద 111 రాయండి, ఆ తర్వాత మళ్ళీ కిందికి కొంచెం 888 అని రాసుకోండి. రాసేసిన తర్వాత దాన్ని ఏంటంటే కనుకనండి చక్కగా మడత పెట్టేసి మీ పర్సులో పెట్టేసుకోండి. ఒకవేళ మీకు పర్సు లేకపోతే మీరు బ్యాగ్ని మెయింటైన్ చేస్తే, ఇలా కాలేజ్ బ్యాగ్ని మనం మెయింటైన్ చేస్తాం కదా, అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. లేదంటే కనుక మనం ఫోన్ పౌచ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ పర్సులో పెడితే అధికంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే మనము ఇలా కీలక పత్రాలు అంటే కొన్ని విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, డబ్బు కావచ్చు, చిల్లర నాణ్యాలు కావచ్చు, కొన్ని పెద్ద పెద్ద నోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మన డబ్బునైతే నార్మల్గా పర్సులో పెడతాం. కాబట్టి ఇది ధనాన్ని సూచించే నెంబరు, ధనాన్ని ఆకర్షించే నెంబరు, ధనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉండేలాగా చేసే నెంబర్. కాబట్టి పర్సులో పెడితేనే చాలా మంచిదని అయితే మనకు అంక్యశాస్త్ర ప్రకారం అయితే చెప్పబడుతుంది. తులారాశి వాళ్ళకైతే చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ నెంబర్స్ని రాసి మీ జేబులో పెట్టుకోండి. ఇది 3 నెలల వరకు కూడా పనిచేస్తుంది. 3 నెలల తర్వాత దీన్ని తీసి పడేసి కొత్తది రాసుకోవాలి.